అందరికీ ప్రైజ్ లార్డ్. నవంబర్ 21 ఈరోజు దేవుని వాగ్దానము. పురుగు వంటి యాకోబు, స్వల్పజనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను. యెషయా 41:14. ఒకప్పుడు యాకోబు తన జ్ఞానముతో, తెలివితేటలతో ఏదైనా సాధించగలనని అనుకున్నాడు. అతని తెలివితేటలు అతనికి ఆశీర్వాదమును ఇవ్వలేదు, కానీ అతడు మరింత మోసపోవుటకు కారణమయ్యాయి. ఒక వ్యక్తి దేవుని నుంచి సహాయం పొందుకోవాలంటే మోకాళ్ళ మీద నిలిచినప్పుడే దేవుని సహాయం లభిస్తుంది. మోసం వలన దేవుని సహాయము మనకు రాదు. యాకోబు మోకాళ్ళ మీదకి వెళ్ళినప్పుడే, దేవునితో పెనుగులాడినప్పుడే యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబులో ఉన్న మోసపూరితమైన స్వభావాన్ని తీసివేసి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. సమృద్ధికరమైన సహాయాన్ని అందించాడు. నీ జీవితంలో కూడా మోకాళ్ళ మీద నిలిచి దేవుని సహాయాన్ని వేడుకో. నీవు పురుగు వంటి వాడవు కావచ్చు, నీవు ఒంటరి వాడవు కావచ్చు. ఎప్పుడైతే నీవు మోకరిస్తావో అప్పుడే నీ జీవితానికి గొప్ప సహాయాన్ని దేవుడు నీకు అందిస్తాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.